వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ బ్రదర్. ఇంకా మూవీని స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్ట్ చేయగానే టీవీలో ఇలా చెప్తూ ఉంటారు, ఏమని అంటే ప్రపంచంలో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే అది ప్యారిస్ లో మాత్రమే. ఇంకా అది ఎక్కడ దొరుకుతుంది అంటే గూస్టోస్ రెస్టారెంట్. ఇంకా ఆ ఫుడ్ ని చేస్తుంది చెఫ్ గూస్టో. ఇతను చేసే ఫుడ్ చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే 5 months ముందుగానే రెస్టారెంట్స్ బుకింగ్ అయిపోయి ఉంటాయి. ఇతను ఎన్నో బుక్స్ కూడా ఫుడ్ ఎలా చేయాలని వ్రాసాడు. ఇతను వ్రాసిన బుక్స్ లో ఎనీవన్ కెన్ కుక్ అనే బుక్ చాలా ఫేమస్. ఇంకా ఎప్పుడు ఆ బుక్ టాప్ లోనే ఉంటుంది. ఇతని పేరు ఆంటన్ ఈగో. ఈయన ఒక ఫుడ్ క్రిటిక్ అంటే ఫుడ్ విమర్శకులు అని అర్థం. ఇంకా ఆంటన్ ఈగో ఇలా అంటాడు, వంట చేయడం ప్రతి ఒక్కరూ చేసే పని కాదు, నేను దీన్ని నమ్మను అని చెప్పి ఆ బుక్ ని పక్కకు పెట్టేస్తాడు. చేస్తే ఒక పెంకుటిల్లు చూపిస్తూ ఉంటారు. ఈ ఎలుక పేరే రెమి. ఇప్పుడు కిటికీలో నుంచి ఒక ఎలుక అద్దం పగలగొట్టుకుని బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీకి ఇదే హీరో కాబట్టి. మరి హీరో ఇంట్రడక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అద్దాలు పగలగొట్టాలా, గాల్లో కార్లు ఎగరాలా, ఇంకా చాలా ఉన్నాయి. ఆగండి ఏది చెప్తే అది నమ్మటమేనా? అది ఎందుకు అద్దాలు పగలగొట్టుకుని వస్తుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టోరీని కంటిన్యూ చేద్దాం. వాట్ ఏ టైమింగ్. ఈ ఎలుకకు ఒక సమస్య ఉంటుంది. ఏమిటంటే ఈ ఎలుకకు వాసన చూసే శక్తి మిగిలిన ఎలుకలతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటుంది. ఇలా ఒకసారి వాళ్ళ నాన్న ఎలుకల మందు కలిపిన యాపిల్ ని తినబోతున్నప్పుడు వాసనతో అందులో ఉన్న మందును ఉందని చెప్పి వాళ్ళ నాన్న ప్రాణాన్ని కాపాడుతుంది. వాళ్ళ నాన్ననే ఎలుకల గుంపుకు నాయకుడు. ఇంకా ఈ ఎలుక రెమి వాళ్ళ బ్రదర్ ఏమే. సమస్య అని ఎందుకన్నానంటే ఎలుకల మందు పట్టించినప్పటి నుంచి నాకు ఒక పని పెట్టారు. ఇంకా తినడానికి ఏది తీసుకొని వచ్చినా ఫస్ట్ నా ముక్కు దగ్గరే పెట్టేవారు. బాగుందా లేదా అని. ఇంకా నాకు చిరాకు వచ్చేది అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఈ ఎలుకకు వంట చేయడం చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒకసారి వాళ్ళ నాన్నతోనే ఫైట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు ఫుడ్ కోసం చెత్తబుడ్డల దగ్గర వెళ్లి ఫుడ్ ని దొంగలించాలి, సొంతంగా ఫుడ్ తయారు చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఎందుకని మనం డైరెక్ట్ గా కిచెన్ లో ఉన్న వస్తువులు దొంగతనం చేయొచ్చు కదా, ఎందుకు ప్రతిసారి చెత్తబుట్టలోకే అని రెమి ఎలుక అంటుంది. తరువాత రెమి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, అలా వెళ్ళడం తప్పు. ఒకవేళ మనం వెళ్ళిన మనుషులు మనల్ని కైమా చేసేస్తారు. మనుషులు చాలా ప్రమాదకరం. ఇంకొక విషయం, మనం ఎప్పుడు మనుషులకు దూరంగానే ఉండాలి అని అంటుంది. ఇంకా నువ్వు తింటే తిను, లేకుంటే కడుపు కాల్చుకో. తరువాత రెమి కిచెన్ లో ఫ్రూట్స్ ని దొంగతనం చేయడానికి వెళ్తుంది. అప్పుడు గూస్టో ఫుడ్ ని ఎలా చేయాలి అని చెప్పి టీవీలో చెప్తూ ఉంటాడు. అలా తను గూస్టో ఫ్యాన్ అయిపోతాడు. అప్పుడు ఈ బామ్మ లైట్ వేస్తుంది, శబ్దం వస్తుంది అని. ఇంకా ఎలుక అక్కడ నుంచి పారిపోతుంది. తరువాత ఒక మష్రూమ్ ఆ ఎలుకకు దొరుకుతుంది. వెంటనే తన బ్రదర్ ఎమెల్ దగ్గరకు వెళ్లి మనం దీనితో ఒక ఐటమ్ వండుకుందాం అని చెప్పి పిలుచుకొని పోతుంది. కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత కుక్ చేయాలి అనుకుంటారు. సడన్ గా కరెంట్ షాక్ తగులుతుంది. ఇంకా ఐటమ్ కుక్ అయిపోయి ఉంటుంది. అందులో కొద్దిగా ఉప్పు తక్కువ అయిందని కిచెన్ లోకి వెళ్తారు తీసుకోవటానికి. అప్పుడు ఎలుక టీవీలో ఇలా వింటుంది, గూస్టో రెస్టారెంట్ 5 star నుంచి 4 star కి పడిపోయింది. ఇంకా గూస్టో అది తట్టుకోలేక చనిపోయాడు అని. గూస్టో చనిపోయాడు అని చాలా బాధపడుతుంది. ఇంతలోపే ఆ బామ్మ నిద్రలేస్తుంది. ఆ ఎలుకను చూస్తుంది. గన్ తీసుకొని ఇంకా టపా 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 అని కాలుస్తూ ఉంటుంది. ఎలుక దొరికింది అనే టైం కి బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఆ బామ్మ బుల్లెట్స్ తీసుకుని ఎలుకను కాలుస్తుంది. సడన్ గా కొన్ని 100 ఎలుకలు కింద పడతాయి ఇంటి పైకప్పు మీద నుంచి. ఇక బామ్మ దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు ఎలుకలు కూడా అక్కడి నుంచి పారిపోతాయి. తర్వాత ఎలుక రెమి ఎలుక బుక్ కోసం వెళుతుంది. ఇంకా ఆ బామ్మ ఫేస్ కి మాస్క్ వేసుకుని ఎలుకల మందు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఎలుక కిటికీలో నుంచి బయటకు దూకిందో? అర్థమైందిలే. అలా ఎలుకలన్నీ పారిపోతూ ఉంటాయి. ఇంకా ఈ బామ్మ ఆవేశం తట్టుకోలేక వాటిని కూడా కాలుస్తూ ఉంటుంది. ఇంకా రెమి ఎలుక దారి తప్పిపోతుంది. ఇంకా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది, ఫ్యామిలీని మిస్ అయ్యాను అని. అలా కూర్చొని పుస్తకం చదువుతూ ఉండగా పుస్తకంలో ఉన్న గూస్టో ఆత్మ పైకి వెళ్ళు, ఒకసారి ప్రపంచాన్ని చూడు అని అంటుంది. తరువాత ఎలుక పైకి వెళ్తుంది. ఇంకా అక్కడ పార్టీ లాంటిది జరుగుతూ ఉంటుంది. ఆకలి వేస్తుంది అని చెప్పి బెడ్ తినబోతుంటే గూస్టో ఇలా అంటాడు, నువ్వు ఇక్కడకు వంట చేయడానికి వచ్చావు, తినటానికి కాదు అని. అప్పుడు ఎలుక, నేను ఎక్కడున్నానో తెలియదు, ఇంకా నేను ఏమి చెయ్యాలో తెలియదు, నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా. చివరిగా గూస్టో ఇలా అంటాడు, ఎవరైతే ఫుడ్ చేయడాన్ని ఇష్టపడతారో వారికి ఫుడ్ కంపల్సరీ దొరుకుతుంది, డోంట్ వరీ. ఇంకా తినే బెడ్ ని అక్కడ పెట్టేసి ఎలుక ఇంటి పైకప్పు మీదకు వెళుతుంది. ఈఫిల్ టవర్ ని చూస్తూ ప్యారిస్ ఇస్ ఏ బ్యూటిఫుల్ సిటీ అని చెప్తూ తల పక్కకు తిప్పగానే గూస్టో రెస్టారెంట్ కనపడుతుంది. ఇంకా రెస్టారెంట్ పైనుంచి చూస్తూ ఉంటుంది. రెస్టారెంట్ లో చెఫ్స్ వంటలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ పొట్టోడి పేరు స్కిన్నర్. ఇంకా ఇతను ఈ రెస్టారెంట్ కి హెడ్. ఈ పిల్లవాడి పేరు లింగ్విని. ఈ పిల్లవాడు జాబ్ కోసం వచ్చి ఉంటాడు రెస్టారెంట్ కి. ఇంకా లింగ్వినికి జాబ్ ఇచ్చేసి ఉంటారు. ఈ పొట్టోడికి అది నచ్చదు. ఎందుకంటే నేనే ఈ రెస్టారెంట్ బాస్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. క్లీనర్ గా జాబ్ ఇచ్చారు అని తెలిసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంకా గూస్టో ఆత్మ కిచెన్ లో ఏమేమి చేస్తూ ఉంటారో చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఎర్రతోలు పిల్లవాడు కిచెన్ ని క్లీన్ చేస్తూ సూప్ ని కిందకు వేస్తాడు. ఇంకా ఆ సూప్ లోకి సంబంధం లేకుండా ఏవేవో ఐటమ్ వేస్తాడు. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు ఏ రకమైన సూప్ ని చేస్తాడు అది మొత్తం చూస్తూ ఎలుక ఎలాగైనా దాన్ని ఆపాలి అని కిందకు పడిపోతుంది. బయటకు వెళ్లే దారి కోసం చూస్తూ ఉంటుంది. కిటికీ ఓపెన్ లో ఉండడం చూసి ఆ కిటికీలో నుంచి బయటకు
తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఇందులో ఉన్న ఒక చెఫ్ కిటికీని క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు ఎర్రతోలు పిల్లవాడు ఆ సూప్ ని కొద్దిగా టేస్ట్ చేసి చూస్తాడు. ఇంకా అది చాలా దరిద్రంగా ఉంటుంది. ఆ కిటికీని ఓపెన్ చేస్తాడు బయటకు మూసివేయడానికి. అలా ఆ ఎర్రతోలు పిల్లవాడు చేసిన సూప్ ని స్మెల్ చేస్తుంది ఈ రెమీ ఎలుక. ఇంకా అది దరిద్రంగా ఉండటంతో దాన్ని ఎలాగైనా టేస్ట్ ని మార్చాలి అని అందులోకి తక్కువైన ఐటమ్స్ వేస్తూ ఉంటుంది కిటికీలో నుంచి పారిపోకుండా. అప్పుడు గూస్టో ఆత్మ ఇలా అంటుంది, నీకు ఇది ఒక మంచి ఛాన్స్ కుక్ చేయడానికి, వెళ్ళి కుక్ చెయ్యి. ఇంకా రెమీ ఎలుక సూప్ లో ఏమేమి ఐటమ్స్ యాడ్ చేస్తే అద్భుతంగా ఉంటుందో అవన్నీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు సడన్ గా ఎర్రతోలు పిల్లవాడు ఎలుక కుక్ చేయడం చూస్తాడు. ఇంకా ఆ ఎలుకను ఒక గిన్నె కింద దాచిపెట్టేస్తాడు. అప్పుడు ఇంకా ఆ పొట్టోడు అక్కడికి వస్తాడు. నువ్వు కుక్ చేసావా, నువ్వు ఎందుకు కుక్ చేసావు నన్ను అడగకుండా, అసలు నువ్వెందుకు కుక్ చేసావని ఆ ఎర్రతోలు పిల్లవాడి మీద అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తున్నప్పుడు ఇంకొక చెఫ్ వచ్చి సూప్ ని కస్టమర్ కి ఇచ్చేస్తాడు. అప్పుడు పొట్టోడు దాన్ని ఆపాలి అనుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ఆ సూప్ ని కస్టమర్ టేస్ట్ చేస్తే ఇంకా మన రెస్టారెంట్ పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కస్టమర్ సూప్ ని టేస్ట్ చేసి వెయిటర్ ని రమ్మంటుంది. దీంతో పొట్టోడు ఎర్రతోలు పిల్లవాడి మీదకు ఫైర్ అవుతాడు. అప్పుడు వెయిటర్ వచ్చి కస్టమర్ చెఫ్ ని పిలుస్తుంది, ఎవరైతే ఆ సూప్ ని కుక్ చేశారో అని. ఇంకా పొట్టి అంకుల్ కస్టమర్ దగ్గరకు వెళతాడు. ఆమెకు ఆ సూప్ ఎంతగానో నచ్చి ఉంటుంది, అప్రిషియేట్ చేయడానికి పిలిచి ఉంటుంది. ఇంకా ఈ పిల్ల ఆ సూప్ ని టేస్ట్ చేస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు జాబ్ లో నుంచి తీసేయకుండా రెస్టారెంట్ లోనే పెట్టుకుంటాడు. అప్పుడు పొట్టి అంకుల్ ఇలా అంటాడు, నీకు ఎక్కడో ఆవకాయంత పుట్టమచ్చ ఉందిరా అని, లేకపోతే ఈ రోజు నీ జాబ్ పోయేది. ఇలా చెప్తున్నప్పుడు ఎలుకను చూస్తాడు. ఇంకా దాన్ని స్వర్గం దగ్గరకు పంపించాలి అనుకుంటాడు. ఆ ఎర్రతోలు పిల్లవాడు దానిని పట్టుకుని గాజు సీసాలో బంధిస్తాడు. సైకిల్లో బయటకు తీసుకెళ్లి కాలువలో పడేసేటప్పుడు ఎలుకతో మాట్లాడుతూ ఇలా అంటాడు, నాకు ఈ జాబ్ ఎంతో అవసరం. ఇంకా చెప్పాలంటే నాకు కుక్ చేయడం రాదు. నేను చేసిన తప్పును నువ్వు కరెక్ట్ చేసావు, నా జాబ్ ని కాపాడావు, థ్యాంక్స్ అని చెప్తాడు. తరువాత ఈ ఎర్రతోలు పిల్లవాడు చెప్పే మాటలను అర్థం చేసుకుంటుంది. ఎర్రతోలు పిల్లవాడు ఇలా అంటాడు, నాకు కుక్ చేయడం రాదు, ఇంకా మన ఇద్దరం కలిసి కుక్ చేద్దామా, ఇంకా నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, నువ్వు పారిపోకు అని అంటాడు. కానీ ఎలుక అక్కడ నుంచి పారిపోతుంది. ఒక చోట ఆగి వెనక్కి చూడగా ఆ ఎర్రతోలు పిల్లవాడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు. తరువాత ఆ ఎలుక తిరిగి వచ్చేస్తుంది. ఒకవేళ అలా తిరిగి రాకపోతే ఈ అబ్బాయికి ఇంకోసారి సూప్ చేయమంటారు. ఇంకా ఈ అబ్బాయికి సూప్ చేయడం రాదు. ఇంకా రెస్టారెంట్ వారు ఎర్రతోలు పిల్లవాడిని జాబ్ లో నుంచి తీసేస్తారు. తరువాత వారు ఎర్రతోలు పిల్లవాడున్న ఇంటికి వెళతారు. నాకు చాలా చిన్న ఇల్లు ఉంది, నువ్వు అడ్జస్ట్ చేసుకో అని అంటాడు. ఇంకా వారు అలిసిపోయి పడుకుండిపోతారు. ఎలుక లొకేషన్ ని చూస్తూ పడుకుంటుంది. పొద్దున్నే లేవగానే ఎర్రతోలు పిల్లవాడు ఎలుకను లేకపోవడం చూసి ఎలుక నా ఫుడ్ ని దొంగతనం చేసింది అనుకుంటాడు. ఇంకా పక్కకు వెళ్లి చూడగా ఎలుక కుక్ చేస్తూ ఉంటుంది ఎర్రతోలు పిల్లవాడి కోసం. అప్పుడే ఎర్రతోలు పిల్లవాడు గడియారంలో టైం ని చూస్తాడు. దీంతో ఆ పిల్లవాడు ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి తొందరగా టిఫిన్ తినేసి రెస్టారెంట్ కి వెళతాడు. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు ఎలుకను ఎలా రెస్టారెంట్ లోకి తీసుకెళ్లాలి అనుకుంటాడు. ఇంకా అటు ఇటు చూస్తూ డ్రాయర్ లో వేసుకుంటాడు. టోపీ పెట్టుకోగానే పొట్టోడి ఇలా అంటాడు, నువ్వు నిన్న చేసిన సూప్ ని ఈ రోజు చెయ్యాలి, లేకుంటే నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తామని. ఇంకా ఈ ఎర్రతోలు పిల్లవాడు సూప్ ని చేస్తూ ఉంటాడు. సూప్ లోకి వేయవలసినవి కాకుండా వేరే ఐటమ్స్ వేస్తూ ఉంటాడు. అలా వేస్తుంటే ఈ ఎలుక ఎర్రతోలు పిల్లవాడిని కొరుకుతూ ఉంటుంది, సిగ్నల్ ఇస్తుంది. ఎర్రతోలు పిల్లవాడు అలా డాన్స్ చేస్తుంటే కుక్ చేసే వాళ్ళందరూ అతన్ని విచిత్రంగా చూస్తారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇంత లోపలే ఏమైందిరా వీడికి అని. అప్పుడు ఎర్రతోలు పిల్లవాడు స్టోర్ రూమ్ లోకి ఎలుకను తీసుకుని వెళ్తాడు. ఇలా కొరకకు ఇంకొకసారి అని ఎలుక ఆకలితో ఉండడం చూసి ఎలుకకు చీజ్ ఇస్తాడు. అప్పుడు పొట్టి అంకుల్ అక్కడికి వస్తాడు. నేను ఎలుకను చూశాను, ఇంకా నువ్వు ఈ స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు, బయటకు వెళ్ళు అని చెప్పి ఎర్రతోలు పిల్లవాడిని పంపించేస్తాడు. అలా తన టోపీలో ఎలుకను దాచిపెట్టేస్తాడు. ఇంకా ఎలుకను ఎర్రతోలు పిల్లవాడిని కంట్రోల్ చేస్తుంది. తరువాత వారు ప్రాక్టీస్ చేస్తారు ఎలా వంట చేయాలి అని. ఎందుకంటే రెస్టారెంట్ లో ఎలాంటి తప్పులు చేయకూడదు. అలా ప్రాక్టీస్ చేస్తూ ఆ పిల్లవాడు మొత్తం నేర్చుకుంటాడు. ఇంకా ఈ పొట్టి అంకుల్ తనకు పర్మిషన్ ఇచ్చి ఉంటాడు కుక్ చేయడానికి. నువ్వే తనకు ఇంకా బాగా వంట చేయడం నేర్పించాలి అని అమ్మాయితో అంటాడు. తరువాత ఈ పొట్టి అంకుల్ తన గూస్టో పేరు మీద ఇంకా కొన్ని బ్రాంచెస్ లు పెట్టాలి అనుకుంటాడు. అందుకోసం తను అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అలా తనకు వచ్చిన లెటర్ చదువుతూ ఉంటాడు. అప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమిటంటే 1 month లో తన కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు గూస్టో సన్ అని ఇంకా తన లాయర్ తో డిస్కస్ చేస్తాడు, మనం ఏమి చెయ్యాలి అని. అప్పుడు లాయర్ ఇలా అంటాడు, ఫస్ట్ మనం లింగ్ ని గూస్టో సన్ కాదా అని తెలుసుకోవాలి. గూస్టో వాడే క్యాప్ ని తీసుకొని అందులో ఉన్న హెయిర్ ని తీసుకొని మనం ఫస్ట్ DNA టెస్ట్ చేద్దాం. ఆ లెటర్ లో ఉన్నది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకుందాం. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు గూస్టో కొడుకో అవునా కాదా అనేది తెలుసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఆ ఎర్రతోలి పిల్లవాడి హెయిర్ తీసుకొనిరా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ పాప ఎర్రతోలి పిల్లవాడికి వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలి అని, కిచెన్ ఎలా నీట్ గా పెట్టుకోవాలని చెప్తూ ఉంటుంది. తరువాత కిచెన్ లో ఉన్నవారు ఏమేమి వర్క్ చేస్తారో చెప్తూ ఉంటుంది. తరువాత పొట్టి అంకుల్ కారు వెళ్తుండగా ఎర్రతోలు పిల్లవాడు ఎలుకను చేతిలో పట్టుకోవడం చూస్తాడు. ఇంకా వెనక్కి వెళ్లి చూడగా తను కీ తీసుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు ఈ పొట్టి అంకుల్ ఇలా అనుకుంటాడు, నేను చూసింది నిజమా లేక అని తల బరుక్కుంటాడు. తరువాత రెస్టారెంట్ లో కస్టమర్ ఇలా అడుగుతాడు, సూప్ ఎవరైతే చేసి ఉంటారో అతను మాత్రమే మాకు ఫుడ్ చేయాలి. ఇంకా ఈ పొట్టి అంకుల్ దొరికిందే ఛాన్స్ అనుకుని ఒక డిజాస్టర్ ఫుడ్ ని చేయమంటాడు. అది ఫెయిల్ అయితే ఇంకా ఎర్రతోలి పిల్లవాడిని బయటికి పంపించేయచ్చు. తరువాత ఈ రెమీ ఎలుక వంటను చేస్తుంది.
వస్తుంది ఎర్రతోలు పిల్లవాడి సహాయం. ఇంకా కస్టమర్స్ కి ఎర్రతోలు పిల్లవాడు చేసిన ఐటమ్ నచ్చుతుంది. అప్పుడు ఇంకొన్ని ఆర్డర్స్ చెప్తారు. రెస్టారెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు స్పెషల్ ఆర్డర్ నే అడుగుతారు. స్పెషల్ ఆర్డర్ సక్సెస్ అయినందుకు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ పొట్టి అంకుల్ ఎర్రతోలు పిల్లవాడి తలలో ఎలుక ఉండడం గమనిస్తాడు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటాడు. ఎలుక అక్కడ లేకపోవడంతో కవర్ చేసుకోవడానికి రూమ్ లోకి పిలుచుకొని వెళతాడు. తర్వాత ఎలుక ఫుడ్ ని తింటున్నప్పుడు ఒక జంతువు కనపడుతుంది. దగ్గరకు వెళ్లి చూడగా అది తన బ్రదర్ ఎమెల్. ఫ్యామిలీని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రెమీ ఎలుక. ఇంకా తన బ్రదర్ ఎమెల్ కోసం ఫుడ్ ని తీసుకుని రావడానికి వెళ్తాడు. అప్పుడు గూస్టో ఆత్మ వస్తుంది. అప్పుడు రెమీ ఎలుక నా బ్రదర్ కోసం ఇది చేస్తున్నా అని ఇంకా బ్రదర్ కి ఫుడ్ ని ఇస్తాడు తినమని. తర్వాత పొట్టి అంకుల్ ఎర్రతోలు పిల్లవాడికి మందు పోసి మత్తులో దించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగాలి అనుకుంటారు. తర్వాత తన కొడుకు తిరిగి వచ్చాడు అని ఎలుకలన్నీ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు రెమీ ఎలుక ఇలా అంటుంది, నేను మీతో ఉండను, నేను ఒక అబ్బాయికి మాట ఇచ్చాను, నేను తనతోనూ ఉంటాను వంట నేర్చుకునే వరకు, నేను లైఫ్ లాంగ్ అతనితో ఉండను, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాను అని అంటుంది. ఇంకా వారిద్దరూ అరుచుకుంటారు. తర్వాత నాన్న ఎలుక చిన్న ఎలుకను పిలుచుకుని వెళ్తుంది. ఇంకా ఈ పొట్టి అంకుల్ ఎర్రతోలు పిల్లవాడిని ఇక్కడే ఉండి ఇది మొత్తం క్లీన్ చేసి వెళ్ళు అని అంటాడు. నాన్న ఎలుక చిన్న ఎలుకను ఒక చోటుకి పిలుచుకుని వెళుతుంది. అక్కడ చూడగా ఎలుకలన్నీ చనిపోయి ఉంటాయి. ఇంకా ఎలుక అది చూసి భయపడుతుంది, ఎందుకంటే అక్కడ ఎలుకల మందు ఉంటుంది. తరువాత నాన్న ఎలుక ఇలా అంటూ నాతో పాటు వచ్చేసి మనం ఇంటికి వెళ్దామని. ఎలుక అందుకు ఒప్పుకోదు. ఇంకా అదృష్టం ఉంటే బతికి ఉంటాను అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తరువాత మార్నింగ్ రెస్టారెంట్ లోకి వెళుతుంది. అక్కడ వెళ్లి చూడగా ఎర్రతోలు పిల్లవాడు పడుకొని ఉంటాడు. పాప రావడం చూసి ఎర్రతోలు పిల్లవాడిని ఎలుక మేనేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్ల ఇలా అడుగుతుంది, లాస్ట్ నైట్ పార్టీలో నువ్వు పొట్టి అంకుల్ ఏమి మాట్లాడుకున్నారు అని. అప్పుడు ఎర్రతోలు పిల్లవాడు పడుకొని ఉంటాడు. ఇంకా ఆ పిల్ల ఒక దెబ్బ రఫ్ అని చెంప మీద ఇడుస్తుంది. కొల్లింగిని నిద్రలో నుంచి బయటకు వస్తాడు. ఇంకా ఈ ఎర్రతోలు పిల్లవాడు తన నిజం మొత్తం చెప్పాలి అనుకుంటాడు. నా సీక్రెట్ ఎలుక అని చెప్తున్నప్పుడు అమ్మాయిని కిస్ చేస్తాడు. ఎందుకంటే ర్యాట్ అతన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. చేస్తే యాంటెన్ ఇగో ఏదో టైప్ చేస్తూ ఉంటాడు. యాంటెన్ ఇగోని మనం స్టార్టింగ్ లో చూసాం కదా, తర్వాత ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్పుడు ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. గూస్టో అనగానే యాంటెన్ ఇగో ఇలా అంటాడు, ఫైనల్ గా క్లోజ్ అయిందా గూస్టో రెస్టారెంట్? కాదు సార్ అనగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల క్లోజ్ అయిందా అని అంటాడు. కాదు సార్ అనగానే మరి ఏంటి తొందరగా చెప్పు అని గట్టిగా అరుస్తాడు. గూస్టో రెస్టారెంట్ ఇంకా పాపులర్ అవుతుంది సార్ అని అంటాడు. ఇలా పాపులర్ అయిందో వెళ్లి కనుక్కో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తరువాత పొట్టి అంకుల్ తల బరుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే లాయర్ ఇలా చెప్తాడు, ఎర్రతోలు పిల్లవాడి గుస్టో కొడుకు అని. ఇంకా పొట్టి అంకుల్ లాయర్ తో ఇలా అంటాడు, కుకింగ్ చేస్తుంది వాడు కాదు ఒక ఎలుక అని. ఆ ఎలుక అతనికి హెల్ప్ చేస్తాంది అని అంటాడు. ఇంకా లాయర్ అంకుల్ ఇలా అంటాడు, నీకు పిచ్చి పట్టిందా అని. ఇంకా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో బైక్ లో వెళ్తుండగా ఎలుక కిందకు పడిపోతుంది. అప్పుడు ర్యాట్ ని చూసి అక్కడున్న వారు దాన్ని కొట్టాలి అనుకుంటారు. ఇలాగో అలాగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది. తర్వాత రెస్టారెంట్ దగ్గరకు తన బ్రదర్ ఎంఎల్ ఫ్రెండ్స్ కోసం ఫుడ్ తీసుకొని రావడానికి వెళుతుంది. ఇప్పుడు ఎలుక స్టోర్ రూమ్ కి వెళుతుంది. అలా ఎలుక కీ కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఫైల్ ని చూస్తుంది. దాన్ని ఓపెన్ చేయగా ఎర్రతోలు పిల్లవాడు గూస్టో సన్ అని తెలుస్తుంది. ఇప్పుడే పొట్టి అంకుల్ అక్కడికి వస్తాడు. ఎలుక డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ నుంచి వెళుతుంది. ఇంకా బైక్ వేసుకుని పొట్టి అంకుల్ ర్యాట్ ని పట్టుకోవడానికి చూస్తాడు. మూతి పగలగొట్టుకుంటాడు. ఇంకా ఎలుక డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పొట్టి అంకుల్ ఆఫీస్ కి వెళతాడు. అక్కడ ఎర్రతోలు పిల్లవాడిని చూస్తాడు. నువ్వు నా ఆఫీస్ లో నుంచి వెళ్లిపోని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎలుక డాక్యుమెంట్స్ ని ఎర్రతోలు పిల్లవాడికి ఇచ్చి ఉంటుంది. ఇంకా వారు పొట్టి అంకుల్ ని గెంటేస్తారు. ఎర్రతోలు పిల్లవాడి గుస్టో రెస్టారెంట్స్ ఓనర్ అని ప్రపంచానికి తెలుస్తుంది. తర్వాత పొట్టి అంకుల్ ఎలాగైనా ఈ రెస్టారెంట్ ని క్లోజ్ చేపించాలని చూస్తూ ఉంటాడు. అలా ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తారు. ఈ రెస్టారెంట్ లో ఎలుక ఉందని చెప్తాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ అది నమ్మడు. అలా న్యూస్ రిపోర్టర్స్ తో ఎర్రతోలు పిల్లవాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు యాంటెన్ ఇగో అక్కడికి వస్తాడు. నేను రేపు మీ రెస్టారెంట్ కి వస్తా, ట్రై యువర్ బెస్ట్ అని అంటాడు. ఒకవేళ ఫుడ్ నువ్వు సరిగా చేయకపోతే నీ పని అయిపోయినట్టేనే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఎర్రతోలు పిల్లవాడు ఎలుకతో మాట్లాడడం పొట్టి అంకుల్ చూస్తాడు. తరువాత ఎలుకలన్నీ కలిసి స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఫుడ్ ని దొంగతనం చేయాలి అనుకుంటాయి. అలా అన్ని దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఎర్రతోలు పిల్లవాడు అక్కడికి వస్తాడు. ఎలుకను పిలుస్తాడు. సారీ అని చెప్తూ ఉండగా శబ్దం వస్తాంది అని స్టోర్ రూమ్ లోకి వెళ్లి చూడగా ఎలుకలన్నీ కలిసి ఫుడ్ ని దొంగతనం చేస్తూ ఉంటాయి. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు ఎలుకలన్నిటిని బయటకి తోసేస్తాడు. మరొకసారి నా దగ్గరకు రాకు అని డోర్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడు ఎలుక చాలా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తరువాత ఎర్రతోలు పిల్లవాడికి ఒక డ్రీమ్ వస్తుంది. రిపోర్టర్ ఇగో తన ఫుడ్ ని బాగలేదు అని అన్నట్టుగా. ఇంకా పొట్టి అంకుల్ వంట చేసే ఎలుకను కార్ లో బంధించేస్తాడు. తరువాత రిపోర్టర్ ఇగో రెస్టారెంట్ కి వస్తాడు. పొట్టి అంకుల్ కూడా రెస్టారెంట్ కి వస్తాడు. అతను ఏమైతే ఆర్డర్ చేశాడో అది కూడా నాకు తెప్పించండి అని అంటాడు. అలా ఎలుక బోన్ లో ఉన్నప్పుడు నాన్న ఎలుక బ్రదర్ ఎమిల్ అందరూ కలిసి ఎలుకను కాపాడుతారు. అప్పుడు ఎలుక రెస్టారెంట్ లోపలికి వెళుతుంది. ఎలుకలు లోపలికి వెళ్లకుండా ఆపుతాయి. కానీ కిచెన్ లో ఉన్న వాళ్ళు ఆ ర్యాట్ ని కొట్టడానికి వెళతారు. అప్పుడు ఎర్రతోలు పిల్లవాడు వారిని ఆపుతాడు. ఎర్రతోలు పిల్లవాడు ఇలా అంటాడు, నిజం ఏమిటి అంటే ఈ వంటలు చేసింది నేను కాదు, ఈ చెఫ్ ఎలుక అని. ఇదే నన్ను కంట్రోల్ చేసింది. నేను కుక్ చేయడానికి కారణం ఇదే అని. అలా చెప్పగానే అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా. ఇంకా ఎర్రతోలు పిల్లవాడు కూడా చాలా బాధపడతాడు. అప్పుడు రెమీ ఎలుక వాళ్ళ
వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఏమైంది మీ ఫ్రెండ్ కి ఇంకా ఎందుకు డల్ గా ఉన్నాడు అని. జరిగింది మొత్తం చెప్తుంది రెమీ ఎలుక. అప్పుడు నాన్న ర్యాట్ ఇలా అంటుంది, నువ్వు కుక్ చేయి, నేను చూసుకుంటా మిగిలింది అని. ఇంకా అందరూ రెడీ అవుతారు ఫుడ్ చేయడానికి. మనమందరం ఒక కుటుంబం, మనకు కష్టం వచ్చినప్పుడు మనమే చూసుకోవాలి. నువ్వు చెప్పు ఏమి చేయాలో మేము దాన్ని చూసుకుంటాము అని అంటుంది నాన్న ఎలుక. అప్పుడు సడన్ గా ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. అన్ని ఎలుకలను చూసి అక్కడ నుంచి వెళ్తాడు. చెఫ్ ఎలుక ఇలా అంటుంది, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ని ఆపండి అని. ఇంకా కొన్ని ఎలుకలు వెళ్లి ఇన్స్పెక్టర్ ని ఆపేస్తాయి. ఇంకా అన్ని ఎలుకలు హ్యాండ్ వాష్ చేసుకుని రెడీ అయిపోయి ఉంటాయి వంట చేయడానికి. చెఫ్ ఎలుక ఏమేమి చేయాలో చెప్తూ ఉంటుంది ఎలుకలన్నింటికి. అప్పుడు ఎర్రతోలి పిల్లవాడు ఎలుకలు వంట చేయడం చూసి మనకు వెయిటర్ కావాలి అని వెయిటర్ డ్రెస్ వేసుకుని ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. చెఫ్ ఎలుక అన్ని ఎలుకలకి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఎర్రతోలు పిల్లవాడు గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది తనకు సహాయం చేయడానికి. ఇంకా రిపోర్టర్ ఇగోకి ఫుడ్ ని సర్వ్ చేస్తారు. ఆ ఫుడ్ నేమ్ వచ్చి రాటాటోల్. ఇంకా ఫుడ్ తినగానే రిపోర్టర్ ఇగోకి తన చిన్నప్పుడు తన అమ్మ చేసిన ఫుడ్ గుర్తుకు వస్తుంది. పొట్టి అంకుల్ ఎవరు చేసింది అని చూడగా అప్పుడు ఎలుకలన్నీ కలిసి పొట్టి అంకుల్ ని కట్టి పడేస్తాయి. ఇప్పుడు రిపోర్టర్ ఇగో ఇలా అంటాడు. అందుకు ఒప్పుకొని చివరి వరకు రిపోర్టర్ ఇగో వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఆ చెఫ్ ఎవరు తెలుసుకోవాలి అని. నేను చెఫ్ ని చూడాలి అని. ఇద్దరు కలిసి నువ్వు చెఫ్ ని చూడాలి అంటే చివరి వరకు వెయిట్ చేయాలి అని. ఇంకా అది చేసింది ఒక ఎలుకని తెలిసి ఎలా చేసిందో తెలుసుకుని థ్యాంక్స్ ఫర్ ద మీల్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తరువాత ఆంటన్ ఇగో ఇలా అంటాడు, నేను ఎక్స్ట్రాడినరీ మీల్ తిన్నా అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి నుంచి. ఇంకా థ్యాంక్స్ టు దట్ మేకర్ ఎవరైతే ఫుడ్ ని రెడీ చేశారో. గతంలో నేను ఇలా అనుకున్నా, ఎనీవన్ కెన్ కుక్ బుక్ లో ఎలాంటి సీక్రెట్ లేదని. ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా నిజంగా బుక్ యొక్క అర్థం ఏంటి అని. ప్రతి ఒక్కరూ గొప్పవారు అవ్వలేరు, కానీ గొప్పవారు ఎక్కడి నుంచైనా వస్తారు. నేను ఇంకొకసారి గుస్టో రెస్టారెంట్ కి వెళ్తా, నాకు ఇంకా ఆకలిగా ఉంది, అది నేను మర్చిపోలేని రోజు అని ఆంటన్ ఇగో న్యూస్ పేపర్ లో రాసి ఉంటాడు. తర్వాత గుస్టో రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఎలుకలు కిచెన్ లో ఉన్నాయి అని. రిపోర్టర్ ఇగో జాబ్ పోయింది, ఎందుకంటే గుస్టో రెస్టారెంట్ కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు అని. అతను చిన్న బిజినెస్ చేస్తున్నాడు. వెల్, పర్లేదు. నాట్ ఎవ్రీవన్ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్, బట్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. కొటేషన్ చిన్నదైనా దీనిలో చాలా అర్థం ఉంది.